నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్లో పబ్లిసిటీ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో, రియల్ ఎస్టేట్ పడేయడంలోనూ ఈ పబ్లిసిటీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేల కోట్ల పెట్టుబడులు పబ్లిసిటీ తప్పిదం వల్ల లేదా నెగటివ్ పబ్లిసిటీ వల్ల వేల కోట్ల పెట్టుబడులకు గండి కొన్ని రోజుల్లోనే పడిపోతుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక వైరల్ వ్యాధి లాంటిది. అది వ్యాపిస్తుంది. పాజిటివిటీ కూడా వ్యాపిస్తుంది, నెగటివిటీ దానికన్నా రెట్టింపు స్పీడ్లో వ్యాపిస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే పెట్టుబడులు అని చెప్తారు. రియల్ ఎస్టేట్ అంటే పెట్టుబడులు అంటే డబ్బు యొక్క విలువను వాళ్ళు అంచనా వేస్తారు. పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అనేది ప్రచారం ద్వారా బలపడుతుంది. In real estate terms, investment will occur where the publicity starts and stops. The real value of the land is not determined by the average registered amount in that area, but it is determined by future prospects of that land. అంటే ఫ్యూచర్, ఆ ల్యాండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాని ప్రకారమే ఆ భూమి యొక్క ధర ఇవాళ రేపు నిర్ణయించబడుతుంది. మన హైదరాబాద్లో బాగా ప్రముఖంగా వినిపించే రియల్ ఎస్టేట్ బిల్డింగ్ సంస్థల యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఏకకాలంలో 6 నుంచి 12 ప్రాజెక్ట్స్ ఏకకాలంలో లాంచ్ చేశాయి. ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ పోతే లాస్ కాదు కదా, మరి ఒక్కసారే ఒక 4, 6, 8, 12 ఇలా ప్రాజెక్ట్స్ ఏకకాలంలో లాంచ్ ఎందుకు చేశారు? మీరు నమ్ముతారో నమ్మరో, ఒక చిన్న దుష్ప్రచారం ఈ టోటల్ రియల్ ఎస్టేట్ని అతాకుతలం చేసి, తలకిందులుగా చేసి, లక్షల కోట్ల విలువ గల రియల్ ఎస్టేట్ని మట్టి కల్పించగల సత్తా అంటే దానికి పవర్ ఉన్నది పబ్లిసిటీ. పబ్లిసిటీ ఎంత ఈజీగా వాల్యూని పెంచుతుందో అంత ఫాస్ట్గా దాన్ని పడేసి తొక్కేస్తుంది. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ generates benefit of doubt.
But the negative information spreads the negative factor for next 5 to 10 years. పాజిటివ్ న్యూస్ వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది, అంటే డౌట్ ఉంటుంది, కానీ ఆ డౌట్ని అణగదొక్కే విధానము ఎప్పుడు ఉంటుంది. బట్ ఒక నెగటివ్ పబ్లిసిటీ అనేది దాన్ని మళ్ళీ రీకూప్ చేసుకోవడానికి 5 to 10 years పడుతుంది. అదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతుంది. దిగ్గజ సంస్థలైన మై హోము, రాజపుష్ప, ప్రెస్టీజ్, వంశీరామ్ బిల్డర్స్, ఇంకా చాలా సంస్థలు అప్పుల ఊబిలో కురుక్కుపోయాయి. దీని సౌండ్ ఏమాత్రం వినిపిస్తలేదు. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతలేరు, మై హోమ్ రామేశ్వరరావు ఎక్కడ? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. అసలు మై హోమ్ రామేశ్వరరావుకి ఏమైంది? ఎక్కడున్నారు? ఎందుకు బయట పెద్ద పెద్ద మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా మై హోమ్ రామేశ్వరరావు కనిపించటం లేదు? బిజినెస్ పిల్లలకిచ్చి సన్యాసం తీసుకున్నారా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించే వ్యక్తి సడన్గా లైమ్ లైట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు అంటే దానికి బలమైన కారణము బిజినెస్లో వస్తున్న ఇబ్బందుల, ఏజ్తో వస్తున్న ఇబ్బందుల, రాజకీయమైన ఇబ్బందుల, లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 4 ఉంటాయి. మరి మై హోమ్ రామేశ్వరరావు ఎక్కడ? ఇది అతిపెద్ద క్వశ్చన్, ఎవ్వరూ అడుగుతలేరు. అదే ఆశ్చర్యం. చూడండి, పెద్ద పెద్ద మినిస్టర్స్, పెద్ద పెద్ద కాన్క్లేవ్స్ అవుతున్నాయి, ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి, హైయెస్ట్ లెవెల్ తెలంగాణ గవర్నమెంట్లో చర్చలు జరుగుతున్నాయి, కానీ మై హోమ్ రామేశ్వరరావు మనకు కనబడటలేదు. ఎందుకు? హీ హాజ్ మూడ్ ఆన్. అంటే రియల్ ఎస్టేట్ విడిచిపెట్టి ఆధ్యాత్మికలో పోయినరా లేదా అని ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రముఖమైన బిల్డర్లు వచ్చే ఎలక్షన్లో లేదా వచ్చే మధ్యాంతర ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు అందరూ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వదలుచుకున్నారు? 1000 కోట్లు ఉన్నాయి కదా, మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఎందుకు? దానికి కారణం రియల్ ఎస్టేట్లో లక్షల కోట్ల అప్పు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసి ఇవాళ తీర్చలేని పరిస్థితి. తాము కొనుగోలు చేసిన 60% ల్యాండ్ బ్యాంక్ ఇవాళ అమ్మేయాల్సి వచ్చిన పరిస్థితి. అంటే అమ్మేస్తున్నా, ఫోర్స్డ్. లక్షల కోట్ల అప్పు తీర్చాలంటే ఫ్లాట్లు అమ్ముడు పోవాలి, ఫ్లాట్లు అమ్ముడు పోతలేవు. దానివల్ల వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ని తగ్గిస్తూ వస్తున్నారు. అందరూ ప్రముఖమైన బిల్డర్లు ఇదే బాట పట్టారు. సరే, ల్యాండ్ బ్యాంక్ తగ్గిస్తున్నారు సరే, కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ చాలా ప్రాబ్లమేటిక్గా మారింది. ఆల్మోస్ట్ ఆల్ 20% ప్రాజెక్ట్ అప్పగించినా అప్రూవల్స్ వస్తలేవు.
చాలా మంది రియల్ ఎస్టేట్లో దిగ్గజాలు ఉన్నారు కదా, వాళ్ళ చైర్మన్స్ అంతా రాజకీయంగా బలపడే ప్రక్రియలో ఉన్నారు. అందుకోసము ఎవ్వరు బయట కనిపిస్తలేరు. వాళ్ళు రియల్ ఎస్టేట్‌కి దూరంగా, అంటే ఇప్పుడు మై హోమ్‌లో వచ్చిన బ్యాడ్ పబ్లిసిటీ చైర్మన్‌కి తగలకుండా చూసుకుంటున్నారు అందరూ. అంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మేనేజర్స్ ఇలాంటి వాళ్ళే బయట కనిపిస్తున్నారు గానీ, యాక్చువల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ పబ్లిక్‌గా కనబడటలేదు. ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. ఎన్ని కాన్క్లేవ్‌లైనా, ఎన్ని పెద్ద పెద్దవైనా టైర్ 2 మేనేజర్స్ వాళ్ళ పిల్లలు, డైరెక్టర్లు బయటికొస్తున్నారు గానీ, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ డైరెక్ట్‌గా మినిస్టర్స్‌తోని కూడా ఇంటరాక్ట్ అయితలేరు. అందరూ రాజకీయంగా బలపడి తాము చేపడుతున్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్‌ని డ్యామేజ్ గాకుండా చూసుకునే పనిలో పడ్డారు. వాళ్ళ ముఖ్యమైన టెన్షన్ ఏమంటే, ఈ మురళీమోహన్ థియరీని నేను చెప్పినా కదా, ఆ థియరీని వీళ్ళు కూడా నమ్మారు. వీళ్ళు ఇంకా ఒక 2 ఆకులు ఎక్కువ చదివారు. అంటే ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ బిజినెస్‌ని డిజైన్ చేసి ఇవాళ అటర్ ఫ్లాప్ అయ్యి, ఏ రాజకీయ పార్టీ చుట్టూ బిజినెస్ డెవలప్ చేశారో ఆ రాజకీయ పార్టీ వాళ్ళ మనుగడకు కష్టపడుతున్నారు. కనుక ఇప్పుడు ఆ రాజకీయ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని పెద్ద బిల్డర్స్ అంతా చెరో దిక్కు వెళ్ళిపోతున్నారు. అదే కాకుండా విద్యా సంస్థలు నడిపించేవాళ్ళు, మెడికల్ కాలేజ్ నడిపించేవాళ్ళు, వీళ్ళు కూడా చెల్లాచెదరైపోతున్నారు. అంటే మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజ్‌లు, బిల్డింగ్స్, విల్లాలు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, టోటలీ సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన పెద్ద సంస్థలు, డీలర్లు మొత్తము ఒక రాజకీయ పార్టీకి అంకితమై పనిచేసినందుకు ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థల యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. వీళ్ళ ప్లాన్ ఏమంటే కరెక్ట్ ఎలక్షన్ టైంకి బయటికి వచ్చి అసలు ఈ సంస్థలతో వాళ్ళకు టచ్ చేయలేనట్టు, వాళ్ళు టోటల్గా వైరాగ్యం తీసుకున్నట్టు. ఇప్పుడు మనము ఈ వైఎస్ఆర్సిపి కామెడియన్స్ చూస్తున్నాం కదా, పోసాని, రోజా, సేమ్ పరిస్థితి. ఏమంటే వీళ్ళు అరెస్ట్ అవుతలేరు అంతే. వీళ్ళంతా పక్కా బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అని ముద్ర వేసుకొని ఇప్పుడు ఒక 20% స్టేక్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అయ్యి ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అమ్ముడు పోక 20% ఇవ్వాలంటే చాలా కష్టమైపోయింది. అంటే దీనికి అన్నిటికీ పరిష్కారం ఏమంటే డబ్బు కాదండి, రాజకీయంగా బలపడితే దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు అని వీళ్ళకి అందరికి అర్థమైపోయింది. కనుక మీరు చూడండి, టాప్ బిల్డర్స్ ఎవ్వడు బయటకు వస్తాడు, వాళ్ళ పిల్లలు, డైరెక్టర్స్, వీళ్ళు మేనేజర్లు ఎగ్జిబిషన్స్ పెట్టి ఆర్టిఫిషియల్గా బలపడడానికి ట్రై చేస్తున్నారు కానీ విజిబిలిటీ కోసం ఎవరు పాకులాడతలేదు. బికాస్ ఇట్స్ ద వర్స్ట్ టైం వెన్ ఎనీబడి కెన్ షో ఆఫ్ హిస్ ఫేస్ హ్యావింగ్ ఎ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వాసవి చూడండి, వాసవి ఒక వెలిగిన ఒక కంపెనీ, వాళ్ళ ఏం చెప్పుకోలేని పరిస్థితులు వచ్చేసి, బికాస్ వాళ్ళ సస్టైనెన్సే ఒక ఇల్లీగల్ బేస్తో స్టార్ట్ అయ్యి
ఆ ఇల్లీగల్ బేస్ హెస్ బికమ్ ఏ లీగల్ ఎంటిటీ. అంటే కబ్జా భూములు, రాంగ్ పర్మిషన్స్, ఇది నిత్యకృత్యం అయిపోయినాయి వీళ్ళకు. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఇన్ ద లాస్ట్ గవర్నమెంట్. యూ కెన్ బై ఎనీ పీస్ ఆఫ్ ల్యాండ్ బై జస్ట్ గివింగ్ దెమ్ ఏ స్టేక్. మీకు 10 ఎకరాలు ఫలానా చోట కావాలంటే కేటీఆర్కి 1 ఎకరం ఇస్తే 9 ఎకరాలు మీవి. సింపుల్ ఫార్ములా. 10 ఎకరాలు కావాలంటే ఒక ఎకరం కేటీఆర్కి అలొకేట్ చేస్తే 9 ఎకరాలు మీవి. 9 ఎకరాల్లో మీరు ఏమైనా వేసుకోండి, రోడ్లు వేసుకోండి, అడిగేవాడు లేడు. అలాంటి ప్రాజెక్ట్స్ తయారు చేసి అవి అమ్ముడు పోతే ఎస్కేప్ అయినట్టు లెక్క. దే హ్యావ్ బాట్ ల్యాండ్, దే హ్యావ్ బిల్ట్ ఎ స్కై స్క్రేపర్, దే హ్యావ్ సోల్డ్ ఇట్, దే మేడ్ క్యాష్ అండ్ నో బడీ ఈస్ దేర్ టు బ్లాక్మెయిల్ దెమ్. లీగల్గా వస్తే చూసుకుందాం అనుకుంటే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ అసెట్స్ అమ్ముడు పోతలేవు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ గ్రూప్ లైక్ అపర్ణ, రాజపుష్ప అండ్ మై హోమ్, ప్రెస్టీజ్, వంశీరామ్ బిల్డర్స్. ఈ వంశీరామ్ బిల్డర్స్ ఒక పెక్యులర్ ప్రాబ్లం. ఈ వంశీరామ్ బిల్డర్స్, ఫీనిక్స్ ఇవన్నీ డైరెక్ట్ కేటీఆర్ ఆపరేషన్లో ఉన్నాయి. సో దీనిపై అబ్జర్వేషన్ కన్ను ఎక్కువ ఉంది. అంటే సో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేకప్ దేర్ ప్రాజెక్ట్స్ ఓపెన్లీ. ఎందుకంటే దీంట్లో కేటీఆర్ స్టేక్ డైరెక్ట్ ఉన్నందుకు దే ఆర్ హెల్ప్లెస్. కానీ వేరే బిల్డర్స్ ఎస్కేప్ రూట్స్ డిజైన్ చేసుకున్న రాజకీయంగా బలపడితే కానీ ఎస్కేప్ రూట్స్ పనికిరావు అని తెలుసుకున్నారు. సో ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు చెల్లాచెదురైపోయి అసలు కనుమరుగైపోయి అప్పులు ఎలా తీర్చుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. దే డోంట్ వాంట్ టు బికమ్ ద ఫేస్ ఆఫ్ ది కంపెనీ. మనకు అందుతున్న సమాచారం ఏమంటే చాలా మంది హాఫ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ ప్లస్ 50%, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్లో 50%కి అడుగుతున్నారు. ల్యాండ్ కాస్ట్ ఇచ్చేస్తారు ప్లస్ 50% కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇచ్చేసి ఆ స్టాప్ అయిన ప్రాజెక్ట్ తీసేసుకుంటా అంటున్నారు. దట్ ఈస్ హాస్ బికమ్ a double whammy for big construction firms which made merry in last 9 years. అంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా అది హైలైట్ అయ్యి ప్రాబ్లమేటిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం స్క్రీన్ వెనక వెళ్ళిపోయి ఇన్విజిబుల్ అయిపోయి అప్పులు తీర్చేయడం ఎలా అనే ఒక ముఖ్యమైన పనిలో పడ్డారు. ప్రాబ్లం ఏమంటే the lands which they have bought 10 years or 8 years back can be sold, but the lands they have bought 3 years back cannot be sold even at 60% price. ఇప్పుడు అప్పులు తీర్చాలంటే 40% లాస్కు ఆ భూములు అమ్మాయి. పాత భూములు అమ్మినా పర్వాలేదు, కానీ పాత భూములు అమ్మితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ బలైపోతుంది. అంటే పాత ల్యాండ్స్ కొన్ని ఎకరాలలో ఉన్నాయి, అవి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్కి రాలేదు, కానీ వాల్యూ ఉంది. ఆ వాల్యుబుల్ ల్యాండ్ని అమ్మేస్తే ప్రాబ్లమాటిక్. ఈ చిన్న బిట్స్ మొన్నవి 40% డిస్కౌంట్ అమ్మితే లాస్. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో అమ్ముదామంటే ల్యాండ్ ప్లస్ 50% కన్స్ట్రక్షన్ వాల్యూ అడుగుతున్నారు. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మై హోమ్ రామేశ్వరరావు గారు సుమారు
1,30,00,00,000 అప్పులో కూరుకుపోయి ఉన్నట్టు మనకు సమాచారం అందిస్తుంది. 1,30,000 crores టోటల్ డెట్. దాంట్లో ఇమ్మీడియట్ రికవరీ నెక్స్ట్ 2 yearsలో మై హోమ్ గ్రూప్కి నాట్ ఈవెన్ 20,000 crores. అంటే 2 years ఆగినా 20,000 కోట్లు రాబట్టగలరు, కానీ మిగతా 1,10 కోట్లు అది 8-10 years కూడా పట్టవచ్చు. నేను చెప్పిన 7 years మనము ఒక్క ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేయకపోయినా హైదరాబాద్లో నడిచిపోతుంది. 5.5 lakh flats are lying vacant in and around Hyderabad. So it will take next 7 years to sell all these flats. And we need not build a single flat in Hyderabad. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఎవ్వరూ మాట్లాడతలేరు. మీరు చూడండి, వేర్ ఇస్ మై హోమ్ రామేశ్వరరావు అనే అడుగుతాడు. రాజపుష్ప ఎంబడి చాలా గడబడి చేసిన కదా, ఎక్కడున్నాడు అడుగుతాడు. ప్రెస్టీజ్ అయినా బెంగళూరులో కూర్చున్నాడు. ఆ ప్రెస్టీజ్ టోటల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమేటిక్ అయిపోయింది. అపర్ణ గ్రూపు తమ ల్యాండ్స్ అంతా ప్లాట్స్గా మలిచి అమ్మేస్తుంది. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్గా ఎస్కేప్ కావడం చూస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళు బయటపడి టోటల్ గ్రూప్ యొక్క ఫైనాన్స్ మొత్తం ఆ రెప్యుటేషన్ పై డిపెండ్ ఉంది. కనుక ఆ రెప్యుటేషన్ డ్యామేజ్ అయిందంటే వీళ్ళు అప్పు చెల్లించాలంటే 15-20 ఏళ్ళు పట్టవచ్చు. అది కూడా గ్యారంటీ లేదు. బికాజ్ నెక్స్ట్ 3 to 4 years విల్ బి వెరీ టర్బులెంట్ ఫర్ తెలంగాణ అని వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజకీయంగా పోటీ చేసి బలపడితే ఏదో విధంగా ఈ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు అనే ఐడియా ఉంది. దాన్ని బలపరుస్తూ వాళ్ళు ముందుకు పోతున్నారు అని మనకు క్రిటికల్ సమాచారం అందుతుంది. కనుక మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బయట ఎంత డేంజరస్గా కనిపిస్తుందో దానికి 3 times డేంజరస్గా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు గమనించండి. నా నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. దయచేసి ఆ నెక్స్ట్ వీడియో మీ అందరి కళ్ళు తెరిపిస్తుంది. నేను ప్రార్థించేది ఒకటే, గత 1 monthగా నాకు ఓన్లీ 10 subscribers యూట్యూబ్ అలౌ చేసింది. డబ్బులు ఇస్తే కానీ అలౌ చేయము అంటుంది. కనుక నా ప్రయత్నం ఏమంటే మీ అందరి సహకారంతో నా సబ్స్క్రైబర్స్ గణనీయంగా పెంచుకోవాలి అని నేను ఆశిస్తున్నా. మీ అందరి సబ్స్క్రైబర్ సహకారం కావాలి. ఎందుకంటే లాస్ట్ 1 monthలో 10 subscribers అలౌ చేసింది యూట్యూబ్. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 1 weekలో నేను చేసిన ఒత్తిడి వల్ల ఒక 60-70 subscribers వచ్చిన కానీ వాళ్ళు శతవిధాల నా వ్యూస్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. సో మీ అందరి సహకారంతో సబ్స్క్రైబర్స్ని గణనీయంగా పెంచగలను అనే ఒక మనస్థైర్యం నాలో ఉంది. మీ అందరూ మీకు తెలిసిన బంధుమిత్రుల దగ్గర అవసరం ఉన్నా నేను జనరల్గా అట్లా అడగను, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగు. కానీ ఇప్పుడు ఇలాంటి క్రిటికల్ టైంలో నేను మళ్ళీ ఈ ఛానల్ని గట్టిగా నిలబెట్టాలంటే సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. అంటే యూట్యూబ్కి అగెనెస్ట్ పోయి నేను సబ్స్క్రైబర్స్ సంపాదించే టైం వచ్చేసింది. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అది కొన్ని రోజుల వరకు, ఒక్కసారి మళ్ళీ ట్రాక్లో పడ్డదంటే ఆటోమేటిక్ పోతుంటుంది. అది యూట్యూబ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నా కోరిక అది. మీరందరూ నా కోరికను మన్నించి సబ్స్క్రైబర్ ఎవరైనా మీ దగ్గర ఫోన్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే
వాళ్ళని నా ఛానల్ ఇష్టం ఉన్నా లేకున్నా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జస్ట్ ఫర్ ఫన్. ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉంటుంది, అవసరం ఉండదు. కానీ ఉట్టిగా ఒక క్లిక్ చేసుకోమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకో. జనరల్గా ఈ కండిషన్ రాదు నాకు, కానీ లాస్ట్ 1 మంత్ నాకు బాగా అర్థమైపోయింది. వాళ్ళు వ్యూస్ని కూడా కంట్రోల్ చేస్తున్నా అంటే ఎక్కడనో ఏదో తేడా కొడుతుంది నాకు. కనుక మీ అందరి సహకారంతో ఈ ఛాలెంజ్ని విజయవంతంగా నేను దాటగలనని, సబ్స్క్రైబర్స్ మీ అందరి చేతిలో ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు అడగలేదు. 1.5 ఇయర్గా సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నా. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో ఒక క్లిక్ చెప్పేయండి సబ్స్క్రిప్షన్ పై. దానివల్ల నా ఛానల్ పుంజుకొని మళ్ళీ కొత్త బాటలో నా ఛానల్ వెళ్తుంది అని తెలియజేస్తూ, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.